హలో గాయ్స్, నేను మీ శ్రీముఖరోడు. సో ఈ ఫ్యూఎల్ఎక్స్ ఫిట్ చేసిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరకలేదు లాగ్ రికార్డ్ చేయడానికి కూడా. కొంచెం బిజీ అయిపోయాను. సో ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది వీడియోస్ పెట్టి కూడా. సో రివ్యూ గురించి కూడా అడిగారు నన్ను, లైక్ ఫ్యూఎల్ఎక్స్ రివ్యూ ఎలాగుంది ఏంటి అని. అండ్ నేను కూడా రివ్యూ వీడియో చెయ్యాలి యాక్చువల్లీ, కానీ చాలా లేట్ అయిపోయింది. బట్ యా, ఐ థింక్ నౌ దిస్ ఇస్ ద టైమ్. సో ఫ్యూఎల్ఎక్స్ అందరూ ఇక్కడ పైన పెడతారు, బట్ అది స్విచ్ చాలా హైట్ ఉంటుంది అనమాట. అది మరీ ఆడ్గా కనిపిస్తుందేమో అని నేను కింద ఫిట్ చేశా. ఇఫ్ యూ కుడ్ సీ, ఇక్కడ ముందర ఫిట్ చేసిన దాన్ని. అండ్ రివ్యూ విషయానికి వస్తే ఇట్ ఈజ్ వర్త్ ఎవ్రీ పెన్నీ. ఎందుకంటే అసలు బైక్ రెస్పాన్సే చేంజ్ అయిపోయింది. థ్రాటల్ రెస్పాన్స్ అసలు ఎంత బాగుందంటే, ఇంతకుముందు కొంచెం లేట్గా ఉండేది, ఆర్ లైక్ పికప్ కొంచెం మెల్లగా వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే రెస్పాన్స్ కొంచెం బాగా వస్తుంది, ఆల్మోస్ట్ ఇమీడియట్. లైక్ కేటీఎమ్స్కి ఎట్లుంటుందో పికప్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ అదొకటి. సెకండ్, పీక్ పర్ఫార్మెన్స్. అసలు ఇంతకుముందు అయితే 100 కొట్టాలంటే, 100 రీచ్ అవ్వాలంటే కొంచెం టైం బాగా తీసుకునేది. కానీ ఇప్పుడు ఈజీగా రీచ్ అవుతుంది. ట్రాఫిక్లో లేకుంటే మీకు డెమో చూపించి ఉండొచ్చు. బట్ యాజ్ ఐ సెడ్, లైక్ పీక్కి వెళ్ళాలంటే దీనికి అసలు ఇప్పుడు మరీ ఎక్కువ టైం అవసరం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అగైన్ 4th గేర్లో 100 ఈజీగా కొట్టేస్తుంది. అంటే 4th గేర్లో నేను 100లో వెళ్తున్నా సరే నాకేమీ ఇబ్బందిగా అనిపించదు. ఇబ్బంది అంటే వైబ్రేషన్స్ రావడం కానీ, అన్హ్యాండ్లింగ్ ఇష్యూస్ అట్లా ఏం లేవు. 4th గేర్లో 100లో స్మూత్గా పోవచ్చు. 100 పైన వెళితే మిషన్ ఇంకా అరుస్తుంది అనమాట. సో అది. అండ్ ఇఫ్ యూ కుడ్ సీ, ఇది థర్డ్ గేర్ ఐ కెన్ రీచ్ అప్ టు 80. ఇంక ఇది పీక్ అనమాట. షిఫ్ట్ టు 4th గేర్ అండ్ ఐ కెన్ ఈజీలీ రీచ్ 100. సో సిటీలో ఇంకా 4th మించి నేను ఏనవసరం లేదు, ఈ రోజులో పోతుంది బండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఇంక ఇది కాకుండా ఐ థింక్ మైలేజ్ నాకైతే సేమ్ అదే స్టేజ్లో ఉంది. ఇంకా ఫ్యూఎల్ఎక్స్ కాకుండా వేరే పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు మేజర్గా. ఇంకా చేయాల్సిన మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి. స్పార్క్ ప్లగ్స్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్, ఇవి చేంజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది. బట్ ఆన్ స్టాక్ కూడా దిస్ వోంట్ డిసప్పాయింట్ యూ. సో మీరు లైక్ హ్యాపీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ అ నెగటివ్ రివ్యూ ఆన్ ఫ్యూఎల్ఎక్స్. లైక్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఇన్స్టాల్ చేశారు R15లో, R15 అంటున్నా, అపాచీలో ఇన్స్టాల్ చేశారు. అండ్ కేటీఎంలో ఇన్స్టాల్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఇంటర్నెట్లో నెగిటివ్ రివ్యూస్ అయితే నాకేం కనబడలేదు. ఎవ్రీవేర్ దేర్ ఆర్ జస్ట్ దిస్ పాజిటివ్ రివ్యూస్. సో ఇట్ ఈస్ గుడ్. అండ్ సెట్టింగ్స్ గురించి వస్తే, ఫ్యూఎల్ఎక్స్ ప్రో నేను తీసుకుంది. సో ఐ హ్యావ్ ద అబిలిటీ టు దాన్ని ఏమంటారు, మ్యాప్స్ చేంజ్ చేసుకోవడానికి 1 to 10 ఉంటాయి. నేను కావాల్సిన మ్యాప్లో దీన్ని వాడుకోవచ్చు. సో యూజువలీ 1 is లీన్ మిక్చర్, 10 is రిచ్ మిక్చర్. లీన్ మిక్చర్ అంటే ఏం లేదు, ఫ్యూయల్ తక్కువ ఉండి ఎయిర్ ఎక్కువ ఉంటుంది. రిచ్ మిక్చర్లో ఇట్ ఈస్ ఆపోజిట్, అంటే ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది. సో that is how the maps are. And when it comes to Royal Enfield, basically Hunter స్టాక్ సెట్టింగ్ వచ్చి 4 to 6 ఎక్కడ ఉంటుంది. సో 4 to 6 మ్యాప్లో పెట్టుకుంటే అది ఈక్వల్స్ టు స్టాక్ అనమాట. అండ్ మీరు ఫ్యూయల్ తక్కువ తీసుకోవాలి ఇంజన్లోకి అని అనుకుంటే, వీ కెన్ ఆల్వేస్ స్విచ్ ఇట్ డౌన్.
మైనస్లోకి తీసుకుంటే సరిపోద్ది. అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే యూ హ్యావ్ టు ఇంక్రీజ్. సో నేను ప్రజెంట్ అయితే 8th రన్ చేస్తున్నా, మ్యాప్ 8. ఐ థింక్ 8 ఈజ్ ఎనఫ్. సిటీలో 8లో ఐఎమ్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్, గుడ్ థ్రాటల్ రెస్పాన్స్. హీటింగ్ అంటే మేజర్గా ఇంజన్ హీటింగ్లో మేజర్గా డిఫరెన్స్ అయితే లేదు. వాళ్ళు కూడా 10% కూలింగ్ ఉండొచ్చు అని చెప్పారు కానీ, బట్ ఐ డోంట్ సీ ఎనీ మేజర్ కూలింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ సెకండ్ అది. అండ్ యాజ్ ఐ సెడ్, throttle response is very good now. 8 is ठीक है, బట్ ఐ విల్ ట్రై 9 ఆల్సో. ఎక్కడన్నా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఐ విల్ ట్రై 9. చూస్తా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ లాంగ్ రన్స్, అప్పుడు ఏదైనా పర్ఫార్మెన్స్ కావాలంటే ఒకసారి 9-10 కూడా చూసి ఐ విల్ అప్డేట్ యూ అగైన్. లైక్ ఎప్పుడైనా 9 మ్యాప్లో వెళ్తున్నప్పుడు నేను లైవ్లో లాగ్ చేసి మీకు చెప్తాను. బట్ సో ఫార్ దిస్ ఇస్ ఇట్. దిస్ ఈస్ వెరీ గుడ్, లైక్ టూ గుడ్ టు బీ ఆన్ ఎనీ బైక్. మీరు ఎవరికైనా సరే, రాయల్ ఎన్ఫీల్డే కాదు, ఏ బైక్ ఉన్నా సరే, చెక్ their website. If you have fuel X on their like for your bike on their website, then I would definitely suggest you to take that. And fuel X కాకుండా నేను ఏమనుకుంటున్నానంటే I should also try this I should also try this Powertronic module that they have, piggy bank అని అంటారు. సో ఫస్ట్ ఫ్యూయల్ ఎక్స్ చూసి అది తర్వాత అది తీసుకుందాం అనుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్లీ ఐ హ్యావ్ టు వర్క్ విత్ దిస్. ఒకసారి దీన్ని చూసి తీసుకుందామనే ఆగాను. నెక్స్ట్ వర్జన్ మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మోడిఫికేషన్లో ఐ విల్ ట్రై టు టేక్ Powertronic or before Powertronic I'll try to improve other performances like air filter change చేసి, exhaust change చేసి, తర్వాత స్పార్క్ ప్లగ్స్ ఐ విల్ డూ దట్ లాస్ట్. నాకైతే స్పార్క్ ప్లగ్స్ ఖచ్చితంగా చెయ్యాలి అని అయితే లేదు. స్పార్క్ ప్లగ్స్ అయితే లాస్ట్లో చూస్తా. స్పార్క్ ప్లగ్స్ కాకుండా మిగిలినవి అయితే ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ నెక్స్ట్ పార్ట్స్. చూద్దాం హౌ దట్ వుడ్ గో. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పర్ఫార్మెన్స్. అది కాకుండా నేను ఇంకా బండిలో చేంజ్ చేయాలనుకుంది హ్యాండిల్ బార్ అనమాట, క్లబ్ మ్యాన్ హ్యాండిల్ బార్. ఒకసారి దీనికి కెఫే రేసర్ లుక్ కూడా ఇచ్చి ఎలా ఉంటుందో చూద్దామని డిసైడ్ అయ్యా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ చెక్. బట్ క్లబ్ మ్యాన్ హ్యాండిల్ బార్స్ దొరకడం లేదు ఎక్కడ. అంటే దొరకడం లేదంటే ఆన్లైన్లో లేవు, అమెజాన్లో ఉన్నాయి కానీ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ 5,000-6,000 రూపీస్. హ్యాండిల్ బార్ కోసం 6,000 రూపాయలు ఎందుకు పెట్టడం అని నేను ఆలోచిస్తున్నా. బట్ జానాలో చూసా, జానా వెబ్సైట్లో చూసా, బట్ దట్ ఈస్ ఫర్ ఇంటర్సెప్టర్. బట్ ఐ విల్ చెక్ ఇఫ్ దట్ ఫిట్స్ దిస్. ఒకవేళ ఇఫ్ దట్ ఫిట్స్ దెన్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఇట్.